సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో భాగంగా అంటే ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఆల్రెడీ 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి, 4వ సినిమా ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా అని చెప్పేసి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. మీరేమంటారు? అది కూడా కావచ్చు, లేకపోతే అఖీరానందన్ లైన్ లోకి వస్తున్నాడు కదా, అది కూడా కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో ఇప్పుడే కలిశారు అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రోజు కలుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్న డెప్త్ డెఫినెట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్దే అంటాను నేను. ఒక దేశపు జెండాకు ఉన్న పొగరు కనిపిస్తుంది, అది రైటరే రాయగలడు. అలా కొన్ని మాటలు మాత్రం పరిపూర్ణత్వంతో ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు నిరంతరం ఏదో చాటింగ్లో ఉన్నారు. అందువల్ల తర్వాత నాయకుడు, రాజకీయ నాయకుడు అయిన తర్వాత పవన్ తాలూకు ఒరిజినాలిటీ కొంచెం మిస్ అయింది. సంయమనంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే తాట చేస్తానని చెప్పాడో, ఎవరైతే చెప్పుతో కొడతానని చెప్పాడో, ఎవరినైతే చంపేస్తానని జైలుకి వెళ్ళినా పర్లేదన్నాడు, ఈరోజు మాట మారింది. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవను ఆయన ఆవేశాన్ని చూసే, పవన్ తాలూకు ఆ స్వచ్ఛతను అన్నిటిని చూసే జనం ఇష్టపడ్డారు. మళ్ళీ మామూలుగా చాప కింద నీరులాగా వెళ్దాం అనుకుంటే జనంకి ఇంట్రెస్ట్ రారు, ఇంతమంది మీటింగులకి రారు. జనం విరుచుకు పడితేనే ఆనందం. అది మనం అంటే పవన్ని మనం బాగా ఇష్టపడుతున్నాం. దేనికి ఇష్టపడుతున్నాం అంటే మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి ఇష్టపడుతున్నాం. ఇకపోయినట్టే త్రివిక్రమ్ శ్రీనివాసు ఆయనతో ఉంటాడు. పవన్ ఎక్కువ సినిమాలు చేసినట్టయితే జనానికి దూరం అవుతాడు. ఏదో ఒక సంవత్సరానికి ఒక సినిమా అంటే ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఓ సినిమా అంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఆయన ముందున్న ఛాలెంజ్లు ఏంటంటే, ఆయన ఏ వాగ్దానాలు ప్రజలకు చేశాడో ఆ వాగ్దానాలని పరిపూర్ణంగా అది నిర్మించుకోవడం, ఆ పరిపూర్ణంగా క్రియారూపంగా చేసి చూపించడం మీద ఆయన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా నేను లేదండి ఈ 2-3 నెలలు కూడా సినిమాల్లో చేస్తానంటే అల్లరి పాలైపోతాడు. నువ్వు రాత్రులు చేస్తావో ఎలా చేస్తావో నీ పేషీ పక్కన సెట్ వేయించుకుంటావు, తీసి పక్కన పెట్టండి. కానీ ఆ 3 సినిమాల్ని పూర్తి చేయాలి. కానీ నీ పరిపాలన మాత్రం అరక్షణం ఆఫ్ చేయడానికి వీలు లేదు. నీకు అవకాశం ఉంది, ఓన్లీ నైట్లే ఉంటాయి. నువ్వు నైట్లో అంతకుముందు ప్రోపగండా చేస్తున్నప్పుడు నైట్ టైం కూడా నైట్ టైమే షూటింగ్ చేసేవాడివి. అటువంటి ఏర్పాట్ల కోసం ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. ఒకటి, అఖీరానందన్ తాలూకు కథ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం. రెండవది, మూడవది ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక సినిమా మంచి జనాలకు దగ్గరయ్యే మంచి సినిమా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు అంటే గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా 2-3 సినిమాలు చేసుకున్నాడు. ఆ 2-3 సినిమాలు కూడా ఆయన జీవితాంతం గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. అట్లాంటి ప్లాన్లో ఏదైనా ఉండొచ్చు. గనక ఆయనకి చేదోడు వాదోడుగా ఉండే త్రివిక్రమ్ ఓసారి పవన్ కళ్యాణ్ చెప్పాడు, మా కుటుంబంలో వారికంటే త్రివిక్రమ్ నాకు చాలా ఇష్టం, దగ్గర కూడా అని చెప్పారు అన్నమాట. అండ్ ఇందులో అలీ కూడా కలిసే అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాలు వదిలేస్తున్నా అని చెప్పేసి అలీ ప్రకటించారు. అలీ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడమ్మా. సెల్ఫ్ గోల్ అంటే నిజంగా ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్కి కొంచెం ఇష్టపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని లైక్ చేస్తాడు, ఆలీని లవ్ చేస్తాడు. అంటే ఆలీ తనకి చాలా ఇష్టమైన వాడు. ఆలీ సినిమాల్లో లాంటి సినిమాల్లో లేకపోతే నేను యాక్ట్ చేయలేనని బాహాటంగా చెప్పినటువంటి రిలేషన్ ఉంది ఆలీకి. కానీ తనకు తానే దూరం అయ్యాడు. ఆయన మాట్లాడేంటంటే, అలీ నాకు అంత ప్రాణమిత్రుడు కదా, వచ్చి నా కష్టాలు సుఖాలు నా అవమానాలు అన్నీ చూడొచ్చు కదా, నా దగ్గర ఉంటే నాకు కొంచెం స్వాంతన చేకూరుతుంది కదా అని ఆయన ఆలోచన. నన్ను పెళ్ళలేదు కదా అంటాడు ఈయన. ఇప్పుడు నీ పొజిషను ఆలీ పొజిషను ఒకటేనా? ఆయన నాయకుడు, నువ్వు సేనానివి, నువ్వు వెళ్ళాలి, నీకోసం ప్రాణాలను ఇస్తానని చెప్పి సేనానికి వెళ్తే ఆ నాయకుడికి ఇష్టం. అది లేకుండా
అసలు కఠినాత్ముడు పైశాచికానందం పొందినవాడు జనం అందరూ చీ అంటున్నటువంటి వైసీపీ పార్టీ అప్పటికి నువ్వు కలిసావంటే నీకేదో ఎంపీ రాజ్యసభ ఇచ్చేస్తాడని ఉద్దేశం నీకు ఉండేది. ఏమైనా సాగిందా? నీకేమైనా విలువ ఇచ్చారా? తర్వాత ఏమో ఇంకేది మన ఏదేదో మొత్తానికి ఏంటంటే ఆయనకి లేనిపోని ఆశలన్నీ చూపించి ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నీ కూతురు పెళ్ళికి రావడం, అంతకు మించి నీకు ఏదైనా మంచి పని జరిగిందా? అలాంటప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడావు, ప్రజలకు గుర్తుంటుంది. చేత పవన్ కళ్యాణ్ మీద నేను పోటీ చేస్తాను ఆ మైకులు అనేసా కానీ దాని తాలూకు ప్రభావం ఎంత ఉంటుందో చెప్పండి. లేకపోతే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒకసారైనా పవన్ కళ్యాణ్ని కలిసి జరిగింది సారీ అని చెప్పావా? అంటే తెలివైన వాళ్ళు చేస్తారన్నమాట. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా మరో 10 ఏళ్ళు రాజ్యం వేలేస్తాడు, ఆయన నమ్ముకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక స్వార్థంతో చేశారన్నమాట. కలుస్తాడు ఆయన, పవన్ కళ్యాణ్కి రాజకీయాలు బాగా వంట పట్టాయి, కలుస్తాడు. కానీ కలిసి నీకు చేసేది ఏముంది? ఏం చేస్తాడు? అవసరం వచ్చి సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఒప్పుకుంటాడు, కానీ ఆ స్థానం రాదు కదా. అంతే కదమ్మా. ఇప్పుడు సామెత ఒకటి ఉంది, ముక్కు కోసిన మొగుడిని ఏ రోజు మర్చిపోలేదట అంటే భార్య. అలాగా ముక్కు కోసిన స్నేహితుడిని ఎప్పుడు మర్చిపోతాడు? నువ్వురా మాట్లాడు, మా ఇంట్లో తిను, అంతేగాని ఆ స్థానం ఇవ్వలేడు. తనను నమ్మి ఒక వ్యాపకాన్ని అంటగట్టలేడు కదా. పవన్ కళ్యాణ్ ఇంకా 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి కదా సార్, మరి ఆ 3 సినిమాలని కంప్లీట్ చేసే అవకాశం ఏమైనా ఉంది అంటారా? తప్పకుండా చేయాలమ్మా. ఎందుకంటే 200 కోట్లు 300 కోట్లు అంటే ఆ 300 కోట్లు ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టరు కదా, ఫైనాన్స్ తీసుకుంటారు. ఫైనాన్స్ తీసుకున్నప్పుడు మరి వడ్డీ కట్టాలి కదా. అసలు లాస్ట్లో ఇచ్చినా వడ్డీ కట్టాలి. అమ్మ వడ్డీలు కోట్లలో ఉంటే ఎంత అయిపోతాయి? కోట్లలో పెట్టుబడి కోసం అంటే ఫైనాన్స్ తీసుకున్నప్పుడు అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువైపోతే ఏం చేస్తాం? అందువల్ల ఈ కష్టాలు ప్రొడ్యూసర్ తాలూకు బాధలు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ తప్పకుండా ఎలా ప్లాన్ చేసుకుంటాడేవో మనకు అనవసరం. కానీ మాత్రం సినిమాలో అంటే మిగిలిపోయిన బ్యాలెన్స్ ఉన్న సినిమాల్లో వర్క్ పూర్తి చేసి అప్పుడు రాజకీయాల్లో చేయడం మంచిది. అలాగని రాజకీయాలు చేస్తూ మరి పగలు రాత్రి కనిపించినట్టు ఉంటే చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. ఎప్పుడైతే పదవిలో మనిషి లేడో కూర్చోలేదో దూరంగా ఉన్నాడో, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఇక్కడే స్టూడియోలో ఉంటే పర్వాలేదు, నువ్వు వరుసగా 4 రోజులు నువ్వు లేకపోతే ఇంకా అక్కడి నుంచి కుక్కుడు స్టోరీస్ వస్తాయమ్మా. ఆవిడ అది చేసిందట, ఇది చేసిందట, అక్కడ అలా ఉందట, ఇక్కడ ఎలా ఉందట అని పవన్ కళ్యాణ్ అదే అంటారు కదా. అది షూటింగ్ నెపంతో వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర అంత తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర చేశాడు, ఏదో వస్తాయి కదా. అవి ఉండకూడదు ముందుగా చెప్తున్నమాట, వస్తాయి. పుకారు లేకుండా రాజకీయమే లేదు. అసలు రాజకీయం అంటే మాయ. మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని అంటుంటారులే జగన్మోహన్ రెడ్డి. నీ కేజీ బంగారం ఇస్తాం, నీ బెంజ్ కారు కేజీ బంగారం ఇస్తాం, వెండి ఇస్తాం, ఓ బెంజ్ కారు ఇస్తాం అని చెప్తారు, నమ్మొద్దు అంటాడు. ఆయనే అన్ని ప్రకటనలు చేస్తారన్నమాట. అలాగే మాయ ఎవడంత బాగా మాయ చేయగలిగితే మంచిది. ఆ మాయతో పాటు నిజాయితీ ఉన్నట్టయితే వాళ్ళు సక్సెస్ అవుతారన్నమాట. ఆ నిజాయితీ పవన్ కళ్యాణ్లో ఉంది. ఇప్పుడు సక్సెస్ ఒక మైకాన్ని ఇస్తుందమ్మా. ఎంతటి తెలివైన వాడైనా, ఎంతటి నిస్వార్థపరుడైనా కొంచెం మారుతుంది. ఆ కాన్బాయ్ కానీ, ఆ వద్దుమగదులు కానీ, వీళ్ళందరూ వచ్చి చూపించిన కానీ అక్కడ ఆడింది ఆట, పాడింది పాట. గనక ఆ మాయలో పడకుండా ఉంటే మంచి దేశానికి పనికి వచ్చే నాయకుడు అవుతాడు పవన్ కళ్యాణ్.